తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు మీద ఒక నిర్ణయానికి వచ్చేశారండి. కొన్ని సదుపాయాలు ఉన్నవారికి రైతు బంధు ఇచ్చేది లేదు అని చెప్పి తెగేసి చెప్పేశారు. రైతు బంధుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కీలక ప్రకటన చేశారండి. గత ప్రభుత్వం ఇచ్చినట్లు గుట్టలు, కొండలు, రోడ్లు, వెంచర్ వేసిన భూములకు రైతు బంధు ఇవ్వకూడదని డిసైడ్ అయినట్లు ప్రకటించారండి. ఈ విషయాన్ని వీళ్ళు ఇప్పుడు ప్రకటించాలనుకున్నారు. కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే చెబితే చెడ్డ పేరు వస్తుందని ఈ ధనికులు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ట్యాక్స్ పేయర్లు ఈ విషయంలో ఒకంత బ్యాడ్గా ప్రచారం చేస్తారన్న ఉద్దేశంతోనే కాస్త సమయం తీసుకొని చెప్పినట్లుంది. ఇకపోతే యాసంగిలో రైతు బంధు గతంలో ఉన్న వివరాల ప్రకారం ఇస్తున్నామని తెలిపారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు సహాయం 4 నెలల లోపు కంటే తక్కువ సమయంలో ఎప్పుడు ఇవ్వలేదని చెప్పారు. ఒకసారి రైతు బంధు రాని వారికి నెలాఖరులోగా డబ్బులు జమ చేస్తామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. త్వరలోనే రైతు భరోసా తీసుకువచ్చి అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా చేస్తామని, అలాగే తెలంగాణలోని ప్రతి మహిళకు మహాలక్ష్మిగా చూసుకుంటామని, మార్చి 12న మహిళలకు వడ్డీ లేని రుణాలు ప్రకటిస్తామని చెప్పారండి. మరి ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.